ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. అనకాపల్లి జిల్లా ఏదైతే చోడవరం నియోజకవర్గం ఉందో, చోడవరం నియోజకవర్గం బుచ్చేపేట మండలం రాజాన గ్రామంలో నిర్వహించినటువంటి ఈ పోటీల్లో పాల్గొని విజయం సాధించినటువంటి కబడ్డీ టీం, వీళ్ళు విజేతలుగా ఉండి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో ఉన్నాము. మేము పోటీ పడాల్సిన ఫైనల్స్లో పోటీ పడాల్సిన టీం ఏది ఉందనంటే, ఈ అధికారులు వైసీపీ పెద్దలు ఒక డమ్మీ టీంని, ఆధార్ కానీ ఐడెంటిటీ ప్రూఫ్లు కానీ ఏమీ లేనటువంటి ప్రైవేట్ వ్యక్తుల్ని వైసీపీ నాయకులు తీసుకొచ్చి ఆడించడానికి సిద్ధం చేస్తే, మేము సిద్ధంగా లేవు, వాళ్ళతో ఆడడానికి వాళ్ళ ఐడి ప్రూఫ్లు చూపించమండి, వాళ్ళు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో చూపించమండి, వాళ్ళ టీము విజయం ఎక్కడ సాధించిందో చూపించమని చెప్పి సాక్షాత్తు చోడవరం నియోజకవర్గం బుచ్చేపేట మండలం రాజాన గ్రామం చెందినటువంటి టీమే సాక్షాత్తు నిన్న ఫిర్యాదు చేశారు. ఇది తప్పుల తడగ్గా, అవినీతిమయంగా ఎక్కడైతే క్రీడా పోటీలు ఉన్నాయో ఆ క్రీడా పోటీలన్నీ కూడా వైసీపీ నేతల కనుసన్నల్లోనే, వైసీపీ నేతలకు అనుకూలంగానే, వైసీపీ నేతలు వాలంటీర్లతో ఆడించేటువంటి ఆడుదామాంధ్ర పేరుతో ఏవైతే క్రీడా సామాగ్రి కానీ, వీళ్ళు ఇచ్చేటువంటి ఆ దుస్తులు కానీ, వసతి భోజన సౌకర్యాలు కానీ పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనడానికి ఇది ఒకటే నిదర్శనం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి రేపు విశాఖ నగరానికి ఏ మొహం పెట్టుకొని వస్తున్నారు? ఆడుదామాంధ్ర పేరుతో ఈ 5 ఏళ్ళు గుర్తు రాలినటువంటి యువత ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చారు? ఈ 120 కోట్ల రూపాయలు కనుక ప్రభుత్వ డబ్బుల్ని మీరు నిజంగా చిత్తశుద్ధుంటే ఒక మైదానాన్ని, ఒక స్టేడియంనైనా ఈ రాష్ట్రంలో నిర్మించవచ్చు. విశాఖ ప్రజలపైన పన్నుల చెత్త పన్ను భారం మోపకుండా మీరు నిలుపు చేయొచ్చు. ఉత్తరాంధ్ర వాసులకి నీటి అవసరాలు తీర్చడం కోసం 120 కోట్ల రూపాయలు మీరు వెచ్చించి ఉండొచ్చు. రాష్ట్రంలో రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి, వాటి మరామతులకి ఈ 120 కోట్లు ఉపయోగించవచ్చు. అంతేకాదు, ఒక్కొక్క ఇంటికి 100 రూపాయలు కరెంటు బిల్లు తగ్గించినా ఒక నెల కరెంటు బిల్లు తగ్గించవచ్చు 120 కోట్లతో. కేవలం ఆడుదామాంధ్ర పేరుతో 120 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఈ పబ్జీలు ఆడుకున్నట్టు సీఎం దోచుకు తినడానికే ఈ యొక్క స్కీమ్ని రచించారు. 500 కోట్ల రూపాయలు స్పాన్సర్షిప్ పేర్లతో ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి, ప్రైవేట్ కంపెనీల దగ్గర నుంచి వైసీపీ నాయకులు మంత్రి రోజారెడ్డి, సిద్ధార్థరెడ్డి, జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో దోచుకు తిన్నారన్నది నిదర్శనం. దీని మీద శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి జనసేన పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మేఘాల మీద రాష్ట్రంలో క్రీడాకారులపైన, క్రీడా మైదానాలపైన, యువత పైన అమితమైనటువంటి ప్రేమ చూపించడం అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆడుదామాంధ్ర పేరుతో వైసీపీ ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 14,997 సచివాలయాల్లో 9,043 క్రీడా మైదానాల్లో పెద్ద ఎత్తున క్రీడా పోటీలు నిర్వహించి ఆడుదామాంధ్ర పేరుతో 50 రోజులుగా డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కూడా 1,27,00,000 మంది పోటీల్లో పాల్గొనడానికి క్రీడాకారులు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. 37.5 లక్షలు మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొని పెద్ద ఎత్తున వాళ్ళ ప్రతిభని కనబరిచారు. 2,93,000 పోటీలు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో సచివాలయాల వారీగా
నిర్వహించామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆడుదాం ఆంధ్ర అన్నది పూర్తిగా అవినీతిమయం. అడుగడుగున అధికార దుర్వినియోగం చేయడమే ఆడుదాం ఆంధ్ర యొక్క ముఖ్య ఉద్దేశం. వైసీపీ కార్యకర్తలు వాలంటీర్లే క్రీడాకారులుగా ఇవాళ వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉందో ఆ యొక్క తీరు పూర్తి స్థాయిలో తేటతెల్లమైంది. క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జనసేన నాయకులు చెప్పిన టీములకే గెలుపు టీములుగా ప్రకటించారు. పూర్తిగా వైసీపీ నాయకులకి వైసీపీ కార్యకర్తలకి ఈ ఆడుదాం ఆంధ్ర అన్నది ఇవాళ పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు దోచుకోవడానికి అధికార దుర్వినియోగం చేయడానికి రానున్నటువంటి నెల రోజుల్లో సార్వత్రిక ఎన్నికల ముందర ఆడుదాం ఆంధ్ర పేరుతో యువత ఓట్లని వీళ్ళు మభ్యపెట్టి లోపరుచుకొని యువతని ఆకర్షించుకోవడానికి ఆడుదాం ఆంధ్ర అన్నది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ఈ క్రీడా పోటీలు నిర్వహించారన్నది చెప్పక తప్పదు. కేవలం ఆడుదాం ఆంధ్ర కోసం రాష్ట్ర ప్రభుత్వం 120 కోట్ల రూపాయల పైగా వెచ్చించిందంటే దీంట్లో ఎన్ని కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందో దీన్ని బట్టి అర్థం అవ్వాలి. ఎక్కడ చూసినా మొట్టమొదటి చూసాం మనం క్రీడా సామాగ్రిని బ్యాట్లు విరిగిపోయినాయి. ఎక్కడికెక్కడ పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కరువైంది. భోజన వసతి సౌకర్యాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. క్రీడాకారులు అవస్థలు పడుతున్నటువంటి సందర్భాలు చూసాం మనం. క్రీడాకారులకు సరైనటువంటి భోజనం కూడా పెట్టినటువంటి పాపం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి చెల్లింది. క్రీడాకారుల్ని సరైనటువంటి వసతి అవకాశాలు కూడా ఎక్కడ ఇచ్చినట్టు దాఖలాలు లేవు. మొన్నటికి మొన్న మంత్రి రోజా గారు ఎవరైతే స్పోర్ట్స్ మినిస్టర్ ఉన్నారో రైల్వే గ్రౌండ్స్కి వచ్చినప్పుడు ఆ క్రీడాకారుల పరిస్థితి చూస్తే వాళ్ళ ఆహాకారాలు చూస్తే మనకు అర్థమవుతోంది. ఖాళీ ప్లేట్లు పట్టుకొని ఆ యొక్క భోజనం వడ్డించేటువంటి ప్రాంతాల్లో వాళ్ళు ఎగబడి భోజనం లేక కనీసం కడుపు నిండా తిండి పెట్టలేని దుస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. వాళ్ళకు వసతి సౌకర్యాలు లేవు. ఎక్కడికి వెళ్ళి నివసించాలో ఎక్కడికి వెళ్ళి స్టే చేయాలో తెలియనటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో క్రీడాకారుల్ని అవమానించి యువతని తప్పుద్రవ పట్టించి యువతకి ఆడుకుందాం రా అని చెప్పి వీళ్ళు మభ్యపెట్టి ప్రలోభపెట్టి చేసేటువంటి కార్యక్రమం ఆడుదాం ఆంధ్ర అన్నది. రాష్ట్ర ప్రభుత్వం 120 కోట్ల రూపాయలు వెచ్చిస్తే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో శాప్ చైర్మన్ ఎవరైతే సిద్ధార్థ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మంత్రి రోజారెడ్డి ఎవరైతే ఉన్నారో వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు ఆడుదాం ఆంధ్ర పేరుతో 500 కోట్ల రూపాయల పైగా స్పాన్సర్షిప్ల పేరుతో క్రీడా పోటీల్లో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సంస్థల దగ్గర నుంచి ఆడుదాం ఆంధ్ర పేరుతో దోచేశారు. ఆడుదాం ఆంధ్ర అనేది అవినీతిమయంలో కూరుకుపోయింది. స్కామ్ అనేది జగన్మోహన్ రెడ్డికి పెట్టినటువంటి విద్య. పబ్జీలు ఆడుకునేటువంటి రూమ్లో కూర్చొని పబ్జీలు ఆడుకునేటువంటి సీఎం ఆడుదాం ఆంధ్ర పేరుతో యువత జీవితాలతో ఆటలాడుకున్నారు. ఎక్కడ జరిగిన క్రీడలు ఎవరెవరు పాల్గొన్నారు? గెలిచేటువంటి టీముల్ని వీళ్ళు ప్రకటించకుండా వీళ్ళకి కావాల్సిన వైసీపీ నాయకుల యొక్క టీముల్ని వీళ్ళు నాయకులు సూచించినటువంటి టీముల్ని రిజిస్టర్ చేసుకోకుండా ఉన్నటువంటి టీముల్ని వీళ్ళు ప్రైవేట్ వ్యక్తులను తీసుకొచ్చి ఆడించి వాళ్ళని గెలుపు గుర్రాలుగా వీళ్ళు ప్రకటించడం అంటే దాంట్లో ఆంతర్యం ఏంటి? క్రీడా మైదానాలు రాష్ట్రంలోని క్రీడా మైదానాలు అన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయి వీళ్ళు ప్రైవేట్ వ్యక్తుల స్థలాలు ఎవరైతే ఉన్నాయో వాటిని క్రీడా మైదానాలుగా తీర్చిదిద్ది కోట్ల రూపాయలు దోచేశారు ఈ వైసీపీ నాయకులు. ఏ మొహం పెట్టుకుని ఇవాళ జగన్మోహన్ రెడ్డి విశాఖ నగరానికి
ఇవాళ ఆడుదాం ఆంధ్ర పేరుతో ముగింపు సభకు వస్తూ ఉన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పిఎం పాలెం స్టేడియం, అంతర్జాతీయ స్టేడియం ఏదైతే ఉందో దాంట్లో మీరు ఆడుదాం ఆంధ్ర యొక్క సభను నిర్వహిస్తారా? ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంని ముఖ్యమంత్రి అవమానపరిచే విధంగా, ఆ యొక్క స్టేడియం యొక్క స్థితిని, స్థాయిని దిగజార్చే విధంగా ఆడుదాం ఆంధ్ర నిర్వహిస్తారా? అక్కడ బీసీసీఐ పర్మిషన్ ఇచ్చిందా? బీసీసీఐ కనుసన్నలు ఉన్నటువంటి ఆడుదాం ఆంధ్ర స్టేడియం మొన్నే అక్కడ ఉన్నటువంటి కుర్చీల కోసం, ఆ గ్రీన్ ఫీల్డ్ కోసం 10 కోట్ల రూపాయలు వెచ్చించారు. ఇప్పుడు మళ్ళీ ఆడుదాం ఆంధ్ర కోసమే ఆ యొక్క స్టేడియంను ముస్తాబు చేసి ఇవాళ దానికి స్థాయిని, స్థితిని దిగజార్చి అడ్డగోలుగా ఇంటర్నేషనల్ స్టేడియంని ఇవాళ ముఖ్యమంత్రి తన యొక్క ప్రాపకం కోసం ఇన్ని వందల టీములు కనుక పాల్గొనుంటే, ఇన్ని వేల మంది క్రీడాకారులు లక్షల్లో పాల్గొనుంటే, రేపు జరగబోయేటువంటి ముఖ్యమంత్రి ఆడుదాం ఆంధ్ర ముగింపు కార్యక్రమానికి, ముగింపు పోటీలకి వేల సంఖ్యలో డ్వాక్రా మహిళల్ని, వైసీపీ నాయకుల్ని, వాలంటీర్లని, సచివాలయం సిబ్బందిని అందరూ కూడా తప్పనిసరిగా హాజరు కావాలని చెప్పి ఎందుకు ఆదేశాలు జారీ చేస్తున్నారు? నిజంగా రాష్ట్రంలో 37 లక్షల మంది క్రీడాకారులు పాల్గొనుంటే స్టేడియంకు తరలి వచ్చిన జనాలు ఆ స్టేడియం సరిపోతుందా? ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం. ఆడుదాం ఆంధ్ర పేరుతో మీరు చేపట్టిన కార్యక్రమం ఏదైతే ఉందో 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. డబ్బులు ఏవైతే ఉన్నాయో పాల్గొన్నటువంటి క్రీడాకారులు కానీ, జరిగిన పోటీలు కానీ, మీరు ఇచ్చినటువంటి బహుమతులు కానీ, మీరు కల్పించినటువంటి వసతులు కానీ, మీరు పెట్టినటువంటి ఆహారం కానీ, మీరు ఇచ్చినటువంటి టీషర్ట్లు కానీ, టోపీలు కానీ, ఆట పరికరాలు కానీ ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఇచ్చారో సచివాలయాల వారీగా మీరు ఒక శ్వేతపత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేసేటువంటి దమ్ముందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. కేవలం దోచుకోవడమే ధ్యేయంగా ఆడుదాం ఆంధ్ర పేరుతో సిబిఎస్ఈ వాళ్ళకి రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి 20వ తారీఖు నుంచి ఫిబ్రవరి 20 నుంచి. ఆటల పోటీలు ఎప్పుడు నవంబర్ డిసెంబర్లో పెడతారు. అలాంటిది డిసెంబర్ నుంచి ఫిబ్రవరి నెల వరకు, అంటే ఇంకో 4 రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్నాయని చెప్పి యువత జీవితాలతో, క్రీడాకారుల జీవితాలతో ఆటలాడుకునే విధంగా వాళ్ళ మనసుని దోచుకుందామని చెప్పి ఏదైతే వాళ్ళని మోసం చేసి, మాయ చేసి, దగా చేసినటువంటి ఈ యొక్క మెగా డిఎస్సి ఏదైతే ప్రకటించారో ఆ మెగా డిఎస్సి ముసుగులో ఇప్పటికే యువతని జీవితాలతో ఆటలాడుకున్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు ఆడుకుందాం రా అని చెప్పి ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడాకారుల జీవితాలతో ఆటలాడుకుంటా ఉన్నాడు. జాతీయ స్థాయిలో ఇదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జాతీయ స్థాయిలో క్రీడల్లో ప్రతిభ కనబరిచినటువంటి క్రీడాకారులకి ప్రోత్సాహకాలు ఇస్తానని చెప్పి, సరైనటువంటి మంచి శిక్షణ ఇస్తానని చెప్పి చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడాకారులు ఎవరైతే ఇతర రాష్ట్రాల్లో పాల్గొని జాతీయ స్థాయిలో కానీ, అంతర్జాతీయ స్థాయిలో కానీ వాళ్ళు గెలుపొందితే వాళ్ళకి ఎంతమంది ప్రోత్సాహకాలు ఇచ్చింది? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం క్రీడాకారులకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు ఎంతమంది చెల్లించారో శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా? ఇప్పటికీ కూడా క్రీడాకారులకి ఇస్తానటువంటి ప్రోత్సాహకాలు, స్వర్ణ పథకం కానీ, లేదంటే రజక కానీ, ఈ పథకాలు ఏవి కూడా క్యాష్ బహుమతులు 5 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు ఇవ్వాల్సిన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఆ క్రీడాకారుల ప్రోత్సాహకాలు ఇవ్వలేదు. మరి శాప్ చైర్మన్ సిద్ధార్థ రెడ్డి ఒక ప్రైవేట్ సంస్థలాగా శాప్ని నడుపుతూ ఉన్నారు. శాప్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తారు. క్రీడాకారుల కోసం రెఫరీలు ఉంటారు, ఎంపైర్లు అంటాం. ఆ ఎంపైర్కి ఇప్పటివరకు అవుట్సోర్సింగ్ ఉన్నటువంటి వాళ్ళకి గౌరవ వేతనాలే కూడా ఇప్పటివరకు చెల్లించినటువంటి దుస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.